హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, ముందుగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి మహేశ్వరం టౌన్ అండి. ఇది సో చూస్తున్నారు కదా, ఇది మహేశ్వరం టౌను. మహేశ్వరం టౌన్కి వెరీ నియర్ బై ఉన్నటువంటి మనకి శ్రీకా ప్రాజెక్ట్స్ వాళ్ళది. సో ఈ ప్రాజెక్ట్ పేరు కూడా మనకి నేను చెప్తానండి మీకు. నేమ్ వచ్చేసి ఎల్ఆర్ గ్రీన్ చిప్స్ అండి ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఎల్ఆర్ గ్రీన్ చిప్స్. సో ఇది వచ్చేసి 2012లో మనకి అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. హెచ్ఎండిఏ ప్రాజెక్టు. మనకి 2018లో ఫైనల్ అప్రూవల్ వచ్చిందండి దీనికి. సో ఇందుట్లో మనకి ఒక 3 ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. మనకి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అవి. సో మీకు నేను మొత్తం వెంచర్ అంతా చూపిస్తున్నాను. మీకు ఇంతకుముందు మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే రోడ్డు కనపడుతుందో అది వచ్చేసి 40 ఫీట్ రోడ్డు అండి. సో అది మహేశ్వరం నుంచి మనకి పెద్ద గోల్కొండ వెళ్ళేటువంటి 40 ఫీట్ రోడ్డు. సో ఆ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. మనకి నియర్ బై అంటే ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని కూడా డిటీసీపీ లేఅవుట్స్ అండ్ మనకు వేరే ఫంక్షన్ హాల్స్ కూడా దీనికి బిసైడే ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఈ గేట్ కాంపౌండ్ వాళ్ళు ఉన్నది వచ్చేసి ఇది ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. దీనికి అసోసియేషన్ కూడా ఫామ్ అయింది. సో దీనికి ఆనుకొనే ఈ ఎల్ఆర్ గ్రీన్ చిప్స్ అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో దీంట్లో నుంచి మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ వెళ్ళిందండి. నేను మీకు 100 ఫీట్ రోడ్ కూడా చూపిస్తాను. సో 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అయితే వెళ్ళింది. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రెడీ టు కన్స్ట్రక్షన్. ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు మీరు కన్స్ట్రక్షన్ అయితే చేసుకొని ఉండొచ్చు, ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. సో మీకు చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది. దాంతోపాటు అవతల పక్క మనకి డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటుందండి. సో ఈ వెంచర్ దాటిన తర్వాత మనకు ఒక చిన్న తండా కూడా ఉంది. దానికి ఆనుకొని మనకి ఆకాశ్ విహార్ అని చెప్పేసి పెద్ద ప్రాజెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ ఒకటి ఉందండి అవతల పక్క. సో ఇది ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇది 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. మీకు ఏదైతే డివైడర్ కనపడుతుందో ఇది వచ్చేసి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. ఇది వచ్చేసి మనకు ఏదైతే మనకి ఎలక్ట్రానిక్ సిటీ అని ఏదైతే మనం చెప్పుకున్నామో మహేశ్వరం టౌన్లో, ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఇది కనెక్ట్ అవుతూ టువర్డ్స్ మళ్ళీ మనకి సిరిగిరిపురం మీదుగా మంకాల్ వెళ్తుందండి 100 ఫీట్ రోడ్డు. సో ఇది మనకి మహేశ్వరం టౌన్కి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. 500 మీటర్స్ అండి డిస్టెన్స్, 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈ బీటీ రోడ్ వచ్చేసి గవర్నమెంట్ రోడ్ అండి. సో ఇది కంప్లీట్గా గవర్నమెంట్ రోడ్. ఇది మొత్తం కూడా బీటీ రోడ్, గవర్నమెంట్ రోడ్డు. సో మనకి మహేశ్వరం టౌన్ 500 మీటర్స్ డిస్టెన్స్. మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా పక్కనే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్, ఎలక్ట్రానిక్ సిటీ. సో మనకి మహేశ్వరం టౌను, సో అన్నీ కూడా నియర్ బై ఉన్నాయండి. దట్టు మనకి తుక్కుగూడ టౌన్ ఇక్కడ నుంచి హార్డ్లీ మనకు ఒక 15 మినిట్స్ టైం టేకింగ్లోనే మనం తుక్కుగూడ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఆర్జీఐ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు న్యూ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన అనౌన్స్మెంట్ చేసినటువంటి న్యూ మెగా టౌన్షిప్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఫార్మాసిటీ. సో ఆ లొకేషన్లో కూడా మనకు వేరే రెసిడెన్షియల్ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయండి. సో అవి కూడా రీసెంట్గా అనౌన్స్మెంట్స్ రావడం జరిగింది. సో ఇందుట్లో వీళ్ళు కోట్ చేసేటువంటి ప్రైస్ వచ్చేసి 17,000 వరకు కోట్ చేస్తున్నారండి. నెగోషియబుల్ ప్రైస్ 17,000 కోట్ చేస్తున్నారు. సో మీకు ఇమీడియట్ కన్స్ట్రక్షను, దట్టు కొంచెం మీకు ఏంటంటే మహేశ్వరం టౌన్కి నియర్ బై ఉంటుంది కాబట్టి కొంచెం అప్రిషియేషన్ అయితే ఉంటుంది. చాలా మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుంది. దట్టు కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్ ఇది. సో ఫుల్ డీటెయిల్స్, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.